హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మోడర్న్ కుకింగ్ అండ్ డిజైనింగ్ రష్మి బ్లాగ్స్. ఈరోజు 2 ఇయర్ బేబీకి మోడర్న్ ఫ్రాక్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. 3 మీటర్ ఫ్యాబ్రిక్ లెహంగాకి అండ్ దుపట్టాకి కావాలి. 1.5 సెంటీమీటర్ లైనింగ్ లెహంగాకి కావాలి. 60 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ బ్లౌజ్ కోసం కావాలి. లెహంగా నడుము వచ్చేసి 11 ఇంచెస్ ఉంది, దాన్ని డబుల్ చేయాలి, 22 వస్తుంది. సో లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా. సో లెంత్ వచ్చేసి లెహంగాది 22 ఉందన్నమాట, 21 యాక్చువల్ సైజ్, కానీ నేను ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను 26కి. లెహంగాకి పట్టీ పెడతాను అన్నమాట, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. లెహంగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్గా చేసుకోవాలి. ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. 1 మీటర్ దుపట్టా కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఇలా బ్లౌజ్ని కటింగ్ చేయాలి కాబట్టి 14 ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చింది, దాన్ని హాఫ్ చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. సో నేను ఇక్కడ 7.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, కొంచెం లూజ్ పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇలా 10 ఇంచెస్ ఉంది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. యాక్చువల్ సైజ్ 9 ఇంచెస్, బట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి వీడియోలో. సో ఇలా అయితే 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను స్టిచ్చింగ్ టైంలో ఫోల్డ్ చేసుకుంటాను అన్నమాట. సో ఇలా అయితే షోల్డర్ మాప్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ డిజైన్ నేను లీఫ్ డిజైన్ చేయబోతున్నాను, కటింగ్ చేస్తాను, తర్వాత కట్ చేస్తాను, ఇప్పుడు కట్ చేయను అనమాట. స్టిచ్చింగ్ చేసే టైంలో చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఆర్మ్ హోల్ని కొలతతోనే ఇలా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా నడుము అంటే సైడ్కి ఫిట్టింగ్ చేసే కాడ 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇలా అయితే మనం కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఇదైతే నేను తర్వాత కట్ చేస్తాను. నెక్ ఫ్రంట్ బ్యాక్ అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్గా చేసి, ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ని నేను రౌండ్ నెక్ని తీసుకుంటున్నాను, జస్ట్ మార్కింగే పెడుతున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి కూడా 4.5 పెట్టుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడే నేను కట్ చేస్తాను. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను, 8 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ అండ్ బ్యాక్ పార్ట్ని రెండింటిని ఇలా పైకి కిందికే వేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియోలో ఎలా చూపిస్తానో అలా చేయండి, చాలా ఈజీ మెథడ్ వేలో మీకు నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు బ్యాక్ పార్ట్ని కట్ చేసి చూపించాను, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది. సో ఇలానే ఈజీ మెథడ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వీళ్ళు ఏమన్నారంటే నాకు సపరేట్ లెహంగా అండ్ బ్లౌజ్ లాగా కావాలన్నారు, కాబట్టి నేను సపరేట్గా బ్లౌజే కుడుతున్నాను. మీరు అటాచ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సో పఫ్ హ్యాండ్స్ కావాలన్నారు. సో 23.5 ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 4 ఇంచెసే లైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్. సో ఇలా కట్ చేసుకోవాలి. సో డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ ఎలా చేసుకోవాలో, హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా. 4 ఇంచెస్ హ్యాండ్స్ ఉంది, దాంట్లో 4లో 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1.5 ఇంచెస్ పెట్టేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అనమాట. సో ఇదంతా కుచ్చుల కోసం. ఇప్పుడైతే అసలు ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. సో ఇలా సేమ్ టు సేమ్ ఉండాలి, ఇలా ఉంటే ఇప్పుడు లైనింగ్ పీస్ని పెట్టేసి కటింగ్ చేసుకోవాలంతే. 5 ఇంచెస్ ఉంది ఫిట్టింగ్. సో 5 ఇంచెస్ కాడికి మార్కింగ్ పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్స్ని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా మనం లైనింగ్ వేసుకోవాలి. సో మిగతాదంతా సైడ్లు కట్ చేసుకోవాలి మనం. సో ఇదైతే ఇప్పుడు నెక్ని నేను కట్ చేయబోతున్నాను, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. సో ఇది బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ ఇలా పెట్టేసి వీడియోలో చూపించినట్టు చూడండి. ఫస్ట్ అయితే నేను బాక్స్ స్క్వేర్ మోడల్లో డ్రా చేసేసి ఇలా రౌండ్ లాగా షేప్ని ఇచ్చాను. సో ఇలా కటింగ్ చేసుకుంటే రౌండ్ వస్తుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని లీఫ్ మోడల్లో కట్ చేసుకోవాలి. సో ఇలా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా లీఫ్ మోడల్లో మనం డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్. ఇప్పుడు చూడండి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా పంపకం కోసం అంటే హ్యామింగ్ కోసం నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా కుచ్చులు పెట్టుకుంటూ మనం కనుక స్టిచ్ చేస్తే మనకి స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట నెక్. సో ఇలా వీడియోలో ఎలా చూపిస్తానో అలా స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు పెట్టుకుంటూ మనము స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఇలా కనుక స్టిచ్ చేస్తే క్యాన్వాస్ వేసినట్టు నెక్ అనేది ఉంటుంది, కనిపిస్తుంది కూడా. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్కి 2 అలానే స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కత్తెరతో కట్ చేసుకోవాలన్నమాట. అలా అయితే కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి పైనుంచి. చూడండి వీడియోలో చూపించినట్టు. చూసారా, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ బోత్ సైడ్కి అలానే వేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలాంటి ఫ్రాక్స్ స్టిచ్ చేయాలో. సో ఇలా అయితే ఈజీ మెథడ్లో మీకు ఈ వీడియోని మీకు షేర్ చేశాను. సో ఇలా చాలా స్టిచెస్ వేసుకోవాలన్నమాట. సో తర్వాత అయితే హ్యామింగ్ వేసుకోవాలి. ఇలా అయితే స్టిచ్ చేసిన తర్వాతకి ఫ్రంట్ నెక్ని కూడా ఇలానే మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోవాలి. లీఫ్ మోడల్లో వచ్చేలాగా మనము షేప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వస్తుంది. మా పాపకి స్టిచ్ చేశాను కదా ఇలాంటి డ్రెస్ కాబట్టి మా ఫ్రెండ్ కూడా నచ్చింది. వాళ్ళ పాప కోసం స్టిచ్చింగ్ చేయించుకుంటుంది ఇప్పుడు. చాలా బాగా నచ్చింది అందరికీ, ఎందుకంటే ట్రెడిషనల్ వేర్గా ఉంది, ట్రెడిషనల్ లుక్గా ఉంది కదా ఈ డ్రెస్. చాలా మందికి నచ్చేసింది నేను మా పాపకి స్టిచ్ చేస్తే. సో వాళ్ళ పాపకు కూడా చాలా బాగుందంట. సో ఒక పిక్ పెట్టింది కానీ ఆ పిక్ ఇప్పుడు వీడియోలో పెడితే వాట్సాప్ ద్వారా వచ్చింది కాబట్టి అది పెట్టుకోకూడదు కాబట్టి నేను పెట్టలేదన్నమాట. సో ఇక్కడ నడుముకి బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్లేట్లు వేసుకోవాలి. అలా 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసి ప్లేట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి టూ సైడ్స్కి ఇలా. ఫ్రెండ్ మరి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇలా అయితే ప్లేట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అటాచ్ చేయాలి ఫ్రంట్ అండ్ బ్యాక్కి. ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, 3 ఇంచెస్ అవుతుంది అనమాట పఫ్ వచ్చేసి. మీరు కొంచెం ఇంకెక్కువ కూడా 5 ఇంచెస్ 6 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు హ్యాండ్స్ పఫ్ కోసం. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా 1 ఇంచెస్నే తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టు అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్కి బోత్ సైడ్కి మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. చూసారా వీడియోలో చూపించినట్టు అలా కుచ్చులు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ లైనింగ్ కూడా అలానే సేమ్ టు సేమ్ కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట. బోత్ హ్యాండ్స్ని ఇలానే కుచ్చులు పెట్టుకోవాలి. సో ఇప్పుడు అటాచ్ చేయాలి లైనింగ్ని అటాచ్ చేయాలి. 2 హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసి అలా అయితే వీడియోలో చూపించినట్టు స్టిచ్ చేసుకోవాలి. చూడండి పఫ్గా వచ్చింది కదా, చిన్న పఫ్ వచ్చిందన్నమాట. సో ఇప్పుడు నేను బార్డర్ని 3 ఇంచెస్ లాగా తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ మొత్తం స్టిచెస్ చేసేసేసరికి 3 ఇంచెస్ వస్తుంది. ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ని తీసుకున్నాను. 1 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో లైనింగ్ని కూడా ఇలానే కట్ చేశాను బార్డర్ కోసం. కిందికి వస్తుంది అనమాట హ్యాండ్స్కి. ఇలా పల్టీ చేయాలన్నమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ ఒకసారి ఒక స్టిచ్ చేయాలి, తర్వాత మళ్ళీ లైనింగ్ నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాతకి మళ్ళీ ఒకటి ఇలా స్టిచ్ చేస్తే అవుతుంది అన్నమాట. చూసారా నేను ఫిట్టింగ్ ఎలా అటాచ్ చేయాలో చూపించలేదు, అది చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు హ్యాండ్ పొడవు ఉంది కదా, సో టోటల్ 6 ఉంది. 6 - 3 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్ని కట్ చేశాను అన్నమాట. సో ఇలా అయితే పఫ్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫిట్టింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫిట్టింగ్ చేసుకోవాలి కదా. సో ఎక్స్ట్రా అయితే లాస్ట్కి ఒక స్టిచ్ చేస్తున్నాను. బోత్ సైడ్ వేస్తున్నాను ఇలా స్టిచ్. తర్వాతకి కొలతని పట్టి అలా కొలతని ఎంత స్టిచ్ ఉందో అంత పట్టేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ ఇది. సో చూసారా నడుముకి ఎంత కావాలో అంత స్టిచ్ వేస్తున్నాను. వీడియోలో బ్లౌజ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిందండి. వీడియోలో చూపించినట్టు మీరు ఫిట్టింగ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు లెహంగాని మనం స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అండ్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లెహంగాకి పట్టీని వేస్తున్నాను చూడండి. 22 ఇంచెస్ ఉంటాయి కదా, సో నేను ఇక్కడ 26 తీసుకున్నాను కాబట్టి సో ఎక్స్ట్రా నేను ఇంచెస్ పట్టీలాగా వేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను నడుముకి. సో ఫ్రంట్కి బ్యాక్ సైడ్కి 2 సైడ్స్ ఇలానే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సైడ్కి ఫిట్టింగ్ చేసుకోవాలి. నడుముకి ఇలా పట్టీ వేసుకుంటే లెహంగా స్టిచ్చింగ్ ఫినిష్ అవుతుంది. నేను ఇక్కడ పట్టీ ఎలా పెట్టాలో చూపించలేదు వీడియోలో. సో ఇక్కడ బాడీ పార్ట్ని అటాచ్ చేస్తే ఫ్రాక్ లాగా అవుతుంది. సో ఇక్కడ నేను స్టెప్స్ పెట్టుకున్నాను దుపట్టా కోసం. ఐరన్తో ఇలా ఐరన్ చేశాను. చూడండి ఈ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.